మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే వేలం పాటలు మొదలయ్యాయి. వార్డు స్థానాలు లక్షల ధర పలుకుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ఉన్న ఆశావహులు ఖర్చుకు వెనుకాడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆశావహులు పావులు కదుపుతున్నారు. మున్సిపాలిటీలోని ఓ వార్డు స్థానానికి 774 ఓట్లు ఉండగా సగం ఓటర్లు ఒకే సామాజిక వర్గంలో ఉన్నారు. ఎవరు ఎక్కువ రేటుకు పాడుకుంటే వారికి ఆ వార్డు అని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 1,50,000 నుంచి ప్రారంభమైన వేలంపాట 6 లక్షల రూపాయలకు చేరింది. అదనంగా వార్డులో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. నోటిఫికేషన్ రాకముందే జరుగుతున్న ఈ వేలంపాటలు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఏదైతే అంటే ఎన్నికలకి నోటిఫికేషన్ రాకముందే బహిరంగంగానే ఎంత రేటు అన్నది బహిరంగంగానే వారు చర్చించుకోవటాన్ని అసలు ఏ విధంగా చూడాలి, అగ్రిమెంట్లు సైతం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి విడుదల చేశారు. కానీ ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఇప్పటికే ఏ వార్డులలో ఎవరెవరు పోటీ చేయాలి, కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరన్న దాని మీద ఇప్పుడే ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కలిసి పోటీ వేలంపాట పెట్టుకుంటున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీగా ఉండదు, ఇటీవలనే మున్సిపాలిటీగా అవతరించిన పరిస్థితి ఉంది. అయితే మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అక్కడ జరగబోయే ఎన్నికలు అంటే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కూడా అభ్యర్థులు వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ల పోటీలకు వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు. బహిరంగంగానే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొదట వేలంపాటకు సంబంధించి ₹1,00,000 నుండి మొదలయ్యి దాదాపు 10 లక్షలు 6 లక్షల వరకు మధ్యలో వేలంపాట పాడుతున్నటువంటి పరిస్థితి మన విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ వార్డుకు సంబంధించి కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓటర్లకు అంటే ఇప్పటికే నామినేషన్ వేస్తే గనక నామినేషన్ ఖర్చుతో పాటుగా ఓటర్లను ఆకట్టుకోవడం, ఓటర్లు ఓటు వేసేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించి కూడా లక్షల్లో అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఎవరైతే ఎక్కువగా వేలంపాటలో పాట పాడుతారో ఆ పాట పాడినటువంటి వ్యక్తులకే ఈ వార్డుని కేటాయిస్తామంటూ కూడా స్థానికులు బహిరంగంగానే వేలంపాట నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ వేలంపాటతో పాటు అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వేలంపాటలో పాడిన తర్వాత తాను మొదట అనలేదు అని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు మొదట మాత్రం వాళ్ళంతా వేలంపాట తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కూడా చాలా కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా వేలంపాటలకు అంటే పోలింగ్ కు సంబంధించి కానీ నోటిఫికేషన్ కు సంబంధించి కానీ ప్రక్రియ షురూ కాక ముందుకే ఆయా వార్డులలో మున్సిపాలిటీలకు సంబంధించి వేలంపేట ప్రక్రియ అనేది ఇప్పుడు రాజకీయాల్లో కూడా కలకలం రేపుతుంది. రేపు భవిష్యత్తులో పోటీ చేయాలనుకుంటే రిజర్వేషన్ల వారీగా ఆయా వార్డులకు సంబంధించి వస్తే కౌన్సిలర్లు, మేయర్లు, అదే మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి వైస్ చైర్మన్ పోస్టులు కూడా కోట్లలో వేలంపాట పాడే అవకాశం కూడా ఉంటుందని స్థానికులు అవాకవుతున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వారు కావచ్చు, అధికారులకు రిప్రజెంటేషన్లు చేస్తున్నటువంటి వారు కానీ ఈ వేలంపాటలో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి వేలంపాట ప్రక్రియ పైన ఇప్పుడే పోలీసులు కూడా నజర్ పెట్టినట్టుగా మనకైతే అందుతున్న సమాచారం. బహిరంగంగా వేలంపాటలు పాడటం చట్టరీత్యా నేరమైనప్పుడు కూడా అధికారులు మాత్రం చూసి ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వేసిన వేలంపాట మాత్రం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.